హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ డిషెస్ అండ్ వ్లాగ్స్. మటన్ కర్రీని సింపుల్గా ఎలా తయారు చేయాలో చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ వేయండి. లవంగా, యాలుక, చెక్క. నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిది, ఫ్రెష్గా బాగా సిమ్లోనే ఉంచి బాగా ఫ్రై చేస్తేనే కర్రీ టేస్ట్ బాగుంటుందండి. నేనైతే మటన్ని కొంచెము దానిలో బ్యాడ్ వాటర్ పోవాలని చెప్పి ఉడికించాను. ఒక 5 మినిట్స్ బ్యాడ్ వాటర్, జస్ట్ వాటర్ ఏమి వేయకుండా ఉడికించాను. కడిగిన తర్వాత ఆ మటన్ అయితే వేసేసాను. మటన్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి మొత్తాన్ని ఒక్కసారి కలపండి. కలిపిన తర్వాత మంటని సిమ్లోనే ఉంచండి, ఎందుకంటే వాటర్ వేయలేదు కాబట్టి మాడిపోతుంది. తర్వాత నేనేం చేశానంటే కొంచెం ఒక హాఫ్ ఆనియన్ అండ్ 4-5 కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు అండ్ 2 చిన్న టమాటోస్ మెత్తగా ప్యూరీలాగా పట్టేశానండి గ్రేవీ కోసం. చూడండి, మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్నాను కదా, అది వేసేసాను. వేసేసి మీ టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేయండి. ఉప్పు వేసేసి ఆ ప్యూరీ మటన్ 2 కలిసే విధంగా 1కి 2 సార్లు కలుపుకొని, మీకు గ్రేవీలాగా కావాలంటే గ్రేవీలాగా, లేదు కొంచెం వాటర్గా కావాలంటే వాటర్గా, మీకు ఎలా అయితే ఇష్టమో దానికి తగినట్లుగా వాటర్ యాడ్ చేసుకొని సిమ్లోనే ఉంచి ఒక 5-6 నిమిషాలు ఉడికించండి. ఆల్రెడీ బాయిల్ చేసిందే కాబట్టి తొందరగానే ఉడికిపోయింది నాకైతే. మీరు బాయిల్ చేయకపోతే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. మీ టేస్ట్కి తగినట్లుగా కారం వేసుకొని వాటర్ వేసి ఒక 5-10 మినిట్స్ ఉడికించండి. ఉడికిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుందండి. ఆయిల్ మొత్తం పైకి వచ్చింది అంటే ఏ కర్రీ అయినా కానీ ఉడికినట్లే. మీరు ఎక్కువ ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం పైకి రావడం కాదు, జస్ట్ కొంచెమే ఆయిల్ వేసి మనం వేసిన ఆయిల్ పైకి కర్రీ పైన తేలుతుంది అంటే ఓకే, పర్ఫెక్ట్గా. చూడండి, కర్రీ పైన ఆయిల్ వచ్చేసింది. ఈ టైంలో హోమ్మేడ్ గరం మసాలా ఉందండి నా ఛానల్లో. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హోమ్మేడ్ గరం మసాలా, నేను చెప్పాను ప్రతి కర్రీలో నేను ఇది మాత్రం వేస్తానని చెప్పి, టేస్ట్ బాగుంటుంది. కొంచెం 1/2 టేబుల్ స్పూన్ వేసేసి లాస్ట్ అండ్ ఫైనల్లో కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ మటన్